ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఇరుకులో విశాలత కలుగజేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. ఎప్పుడైనా మీరు అనుకున్నది ఒకటైతే ఒకటి జరిగిందా? అన్‌ప్లాన్డ్ థింగ్స్ మీ మీదకి వచ్చి పడ్డాయా? మీరు అనుకున్నది పూర్తిగా వ్యతిరేకంగా జరిగిందా? క్లిష్టమైన పరిస్థితులు మన మీదకి వచ్చి పడతాయి. అటువంటి పడినప్పుడు మనము కలిగి ఉన్న ఆనందాన్ని కోల్పోయినావా? ఒకవేళ నువ్వు పరిస్థితులను బట్టి ఆనందించేవాడివైతే, పరిస్థితులు తారుమారైనప్పుడు ఆ ఆనందం మనం కోల్పోతాం. వాటితోటే ఆ ఆనందం వెళ్ళిపోతుంది, వాటితోటే ఆ సంతోషం వెళ్ళిపోతుంది. ఒకవేళ నువ్వు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడు ఇవాళ నీతో మాట్లాడాలనుకుంటుండు. దేవుడిచ్చే ఆనందం అలాంటిది కాదు. దేవుడిచ్చే ఆనందం ఒక ఉద్యోగాన్ని బట్టి వచ్చేది కాదు, ఒక డబ్బు సంపాదించిన దాన్ని బట్టి వచ్చేది కాదు, ఒక ఆస్తి సంపదలు వచ్చిన దాన్ని బట్టి వచ్చేది కాదు. ఆయన ఇచ్చే సంతోషము, సమాధానము శాశ్వతమైంది. అది ఎప్పుడు మార్పు చెందనిది. ఆ రక్షణ అనుభవం మనకు వస్తే ఆనందం ఎప్పుడు నిలిచి ఉంటుంది. ఒకవేళ నువ్వు పరిస్థితులను బట్టి నీ రక్షణను కోల్పోయి ఉంటే దయతో దేవుని దగ్గరికి తిరిగి రా అని ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం. ఈ కీర్తన రాసిన దావీదు కూడా సేమ్ మనలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. చుట్టూ ఏమంత సంతోషంగా లేదు. ఒక దిక్కు తన కుమారుడు చేసిన కుట్ర, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 4 సంవత్సరాల నుంచి గొప్ప రాజనీతితో, గొప్ప కుట్రతో మనుషులందరినీ తారుమారు చేసిండు. తన వారే తన మీదికి వ్యతిరేకంగా వచ్చి ఉన్నారు, మోహరించి ఉన్నారు, నిలబడి ఉన్నారు, ఎప్పుడు చంపేద్దామా అని. ఈ కీర్తనలు తనేమో సంతోషంగా ఉన్నప్పుడు రాయలేదు, కానీ ఒక గుహలో, ఒక చెట్టు మీద, ఒక పుట్టల మీద తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎదురవుతున్న పరిస్థితుల మధ్యలో రాయబడిన ఈ కీర్తన. ఆయన అంటాడు కదా, నాకు ఇరుకులో విశాలత కలుగజేసిన వాడవు నీవే, ద్రాక్షారసం విస్తరించిన దానికంటే అధికమైన సంతోషం నువ్వు నాకు ఇయ్యగలవు. అలాంటి మాటలు మనకు వస్తాయా? అలాంటి సంతోషం ఒకవేళ మనం ఉన్నా కూడా ఎప్పుడు ముఖం మార్చుకొనే ఉంటాం. ఒక పాస్టర్ గారు మొన్న మాతో మాట్లాడుకుంటూ ఇలా అంటున్నారు, ఏ వాక్యం చెప్పినా మా ప్రజల మధ్యలో ఆనందం కనబడట్లేదు, సంతోషం కనబడట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఆనందాన్ని కోల్పోయారు, ఆ దేవుని దగ్గర ఉన్న గొప్పతనాన్ని కోల్పోయారు, దేవుడి యొక్క సామర్థ్యతను విడిచిపెట్టారు. తన సామర్థ్యతల మీద బ్రతుకుతున్నారు, వారి ఉద్యోగం మీద బ్రతుకుతున్నారు, వారి సంపద మీద బ్రతుకుతున్నారు. కాబట్టి మనం ఆనందం కోల్పోయినాం. రండి, ఒకవేళ నువ్వు కూడా అలాంటి పరిస్థితులలో ఉంటే దేవుడు నీ ఆనందాన్ని తీసివేసేవారు కాదు, ఆయన నూతనంగా నీకు ఇచ్చేవారు. ఆయన శాశ్వతమైన ఆనందం నీకు ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఆయన కుమారుడి యొక్క బలియాగం ద్వారా మన ముఖం మీద ఉన్న ఆ మాడుపు తీసివేసి ఆయన మనకు ఒక నూతనమైంది మనకి ఇవ్వాలని అనుకుంటున్నారు. నూతనమైన రక్షణ చేత నేను అలంకరించాలనుకుంటున్నారు. నూతనమైన సంతోషం నీకు ఇవ్వాలని అనుకుంటున్నారు. రండి, అట్టి దేవుడి దగ్గరికి వచ్చి మొరపెడదాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మమ్మల్ని విరుకులో నుంచి విశాలత కలగజేసిన వాడు నీవే, మా ప్రార్థన అంగీకరించు వాడు నీవే. దేవా, దయతో కరుణించి మా సంతోషము చిన్న చిన్న పరిస్థితులను బట్టి, చిన్న ఎడబాటును బట్టి మేము పోగొట్టుకోకుండా మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.